ముందుగా మేషరాశి వారి లక్షణములు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము మేషరాశికి చెందను. వీరికి ఘాతవారం అనగా చెడువారము ఆదివారం. ముఖ్యమైన వ్యవహారంలో ఆదివారం రోజు చేయరాదు. వీరి లక్షణములు: అభిమానవంతులు, కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ, చేయి పనులందు ఆలస్యాన్ని సహించరు, ఇతరులకు లొంగి ఉండరు, ప్రక్క వాళ్ళ విషయము పట్టించుకోరు, పొగడ్తలకు లొంగగలరు, కోరికలు కూడా ఎక్కువ కానీ నెరవేరుట చాలా తక్కువ, చిన్నతనమున అనేక కష్టములు పడి పైకి వస్తారు, ప్రతి విషయంలోనూ నిదానం తక్కువ, ముక్కుసూటిగా పోవడము, నిజాయితీగా బ్రతకాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు, తొందరపాటు పనులు, అవసరమైతే అబద్ధమాడటకు కూడా వెనుకాడరు, ధైర్య సాహసాలు కలవారు, ఎవరికీ భయపడకపోవుట, అహంభావము అధికం, స్వతంత్ర అభిప్రాయమును, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకొనిచో జీవితమున అపజయములు కలగవు. ఈ సంవత్సరం వీరికి ఫలితములు: వీరికి ఈ సంవత్సరము గురువు 2వ స్థానమందు, రాహు 12వ స్థానమందు, కేతు 6వ స్థానమందు, శని 11వ స్థానమందు సంచరిస్తారు. గురువు, శని, కేతు శుభస్థానముల యందు సంచరించడం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కీర్తి వృద్ధి ఉంటాయి, అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి, నానామూలకంగా ధనాదాయం ఉంటుంది, మంచి ఆలోచనా శక్తి, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత ఉండదు, కోరికలన్నీ ఈడేరును, నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మేషరాశి వారు పగడమును, అశ్విని నక్షత్రం వారు వైడూర్యమును, భరణి నక్షత్రం వారు వజ్రమును, కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. వీరు రాహుగ్రహ శాంతికై రాహు మంత్ర జపము, సుందరకాండ సప్తసర్గ పారాయణము, సుదర్శనాది జప హోమాదులు, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము వంటి స్తోత్రములు నిత్యము పారాయణము జరిపించుకొనిచో శ్రేయస్కరం.